తిన మురుకులు కడాయిలో నూనెలో వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఈ మిషన్కి 12 బిళ్ళలు వస్తాయి. ఆరిపోతాయి వేగగానే. కొంచెం గ్రీనిష్ కారప్పొడి మంచి కలర్ అయినా కూడా అంత క్రిస్పీగా వచ్చింది. అవి ఎర్ర కరకరా అంటున్నాయి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఒక వీడియోలో మీకు కనకదార స్తోత్రం చేసినప్పుడు శంకరాచార్యుల వారు పేద బ్రాహ్మణుల కోసం కనకదార స్తోత్రం చేసిందని చెప్పిన కదా. అది చేయడానికన్నా ముందు శంకరాచార్యుల వారు ఆ పేద బ్రాహ్మణ పరిస్థితి చూసి జాలిపడి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అమ్మ వీళ్ళకి ఎట్లయినా సాయం చేయమ్మ, చాలా బీద స్థితిలో ఉన్నారు అని ప్రార్థిస్తే శంకరాచార్యుల వారు మనోనేత్రానికి లక్ష్మీదేవి కనిపించి, నాయన వీళ్ళు పూర్వజన్మలో ఏ విధమైన పుణ్యకార్యాలు ఏం చేయలేదు కాబట్టి నేను వీళ్ళకి ఏ విధమైన సాయం చేయలేను, వారి పాపమే వారికి జన్మలో శాపమైంది కాబట్టి నేను వారికి ఏ విధంగా సాయం చేయలేను అని చెప్పేసి అమ్మవారు అదృశ్యమైపోతారు. అప్పుడు శంకరాచార్య వారు ఆ పేద బ్రాహ్మణ్ణి పరిస్థితికి జాలిపడి ఆయన కటిక దరిద్రాన్ని తొలగించడం కోసము కనకదార స్తోత్రం చదివి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. ఇంకా మనం వంటలోకి వెళ్దాం పదండి. ఇవాళ మనము గారెలు చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, గారెలు ఒక రకము, ఎండుకారం, ఉల్లిగడ్డ వేసి చేసింది ఒక రకం గారెలు. 2 రకాల గారెలు చేసి చేస్తాము మీకు. పదండి చేసుకుందాం. మురుకుల కోసమని బియ్యాన్ని కడిగి ఆరబోసి పిండి పట్టించిన. వీటిని జల్లెడబట్టాల్సిన అవసరం లేదు. పిండి పట్టించుకొని రాగానే జల్లెడబడతాను. 3, 4, 5 ఈ డబ్బాతోని 5 డబ్బాలు పోసిన. పిండిలో రుచికి సరిపడా సాల్ట్, మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఇదే బౌల్లో ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. హెల్త్కి చాలా మంచిది, రిచ్ ఇన్ ఫైబర్. ఫ్లాక్స్ సీడ్స్ 3 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్ల ఓమా, 1/2 కప్పు తెల్ల నువ్వులు. అన్ని పిండిలు వేసుకోవాలి. ఉప్పు, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఓమా అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తం పిండినంతా 2 భాగాలుగా కట్ చేసి ఒక భాగం ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి. తీసుకున్న పిండి పక్కకు పెట్టుకోవాలి. రిమైనింగ్ మిగతా పిండిలో 3 స్పూన్ల కారం వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు. అన్నీ ఒకదానికొకటి కలిసేట్టు బాగా కలుపుకోవాలి. కలిపిన పిండి పక్కకు పెట్టేసి ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. పెద్దగైనా పర్లేదు ముక్కలు. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్న. ఇది గట్టిగా ఉంది, ఫ్రిడ్జ్లో ఇప్పుడే తీసిన. ఓకే, మైక్రోవేవ్లో పెట్టి మెల్ట్ చేసినాను. ఆనియన్స్, జీలకర్ర మిక్సీ పట్టుకొస్తా. మిక్సీ పట్టిన మిశ్రమంలో సగం తీసిన. ఇది ఎండు కారప్పొడి మురుకులకు, ఇదేమో పచ్చికారం మురుకులకు. దీంట్లో ఒక 10 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. అది దూసుకొని వేస్తున్నా. ఒక 30 పచ్చిమిరపకాయల పేస్ట్ ఇది కూడా ఇందులో వేస్తున్నా. అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసిన. మనం తీసి పక్కకు పెట్టిన ఉల్లిగడ్డ పేస్టు ఎండు కారప్పొడితో చేసే మురుకుల పిండిలో వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముద్ద వేసే క్లిప్పు మిస్ అయింది. మొత్తం కలుపుకోవాలి. వేసి ఇంత కలిపేసిన. ఇప్పుడు కొంచెం వెన్న, మనం మెల్ట్ చేసి పెట్టుకున్న వెన్న సగం వేసుకోవాలి ఇందులో. వెన్నేసిన మురుకులు చాలా బాగుంటాయండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. కలిపేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టిన పిండి ఉంది కదా, అది కూడా తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని మిక్సీ పట్టి పెట్టిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ఈ 3 కలిపిన పేస్ట్ ఈ పిండిలో వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ మిగిలిన వెన్న కూడా మొత్తం వేసేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. ఇదంతా పిండిలో కలిసేట్టు
కలుపుకోవాలి. పిండి తడిపేలోగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె ఈ బౌల్తో 2 బౌల్ నీళ్ళు పోసినండి. కొంచెం నీళ్ళు వేడి కావాలని ఈలోగా పిండి కలుపుతాం. ఇంకా కలపలేదు మొత్తం. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ మొత్తం పట్టేడు కలుపుకో. సాల్ట్ చూసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్కి ఒక కొలత అంటూ ఉండదు, అకార్డింగ్ టు ఎవరి టేస్ట్ వాళ్ళది. నీళ్ళు మసులుతున్నాయి. ఈ బౌల్లో పోసి బేసన్లో ఉన్న పిండిలో పోసుకోవాలి. అంత ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా. కాలుతుంది, చూసుకొని చేయబెట్టుకోండి. మిగిలిన వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎర్రకారం దాంట్లో పోసుకోవాలి. ఇట్లా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. వేడి నీళ్ళన్నీ పిండికి పట్టేట్టు కలుపుకోవాలి. రెండు ఈ విధంగా కలిపేసుకున్నా అండి. ఇదేమో పచ్చికారం, ఇదేమో ఎండు కారం. ఇప్పుడు మనం మురుకులు చేసుకుందాం. ముందు స్టార్ బిల్లతో చేస్తాను. స్టార్ బిల్లను మురుకుల పావుకు ఫిక్స్ చేసుకోవాలి. పిండి ఈ విధంగా తడుపుకోవాలి. ఇట్లా పూరి పిండి కన్నా మెత్తగా ఉండేట్టు తడుపుకోవాలి. దీన్ని మురుకు మిషన్లో పెట్టుకోవాలి. పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. 2-3 చేసేవాళ్ళు ఉంటే ఏ అప్పాలైనా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒక్కరే చేసుకోవాలంటే కష్టమవుతుంది. ఒకరు ఒత్తుతూ ఉంటే, ఒకరు కాలుస్తూ ఉంటే, ఒకరు కలుపుతూ ఉంటే మంచిగా తొందరగా అయిపోతుంది. మురుకులను మీకు నచ్చిన సైజులో ఆ ప్రెషర్తోని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. కరివేపాకు తినని పిల్లలకు ఈ విధంగా మురుకులు చేసి పెట్టండి. కళ్ళకు, జుట్టుకు చాలా మంచిదండి. కరివేపాకులో ఏ విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లా మురుకులు మునగాకుతో కూడా చేసుకోవచ్చు. ఇట్లా మీకు ముకుట్లో ఎన్ని పడతాయో అన్ని ఒత్తుకోండి. ఈ విధంగా ఒత్తుకోవాలన్నీ. నూనె కాగిందండి, వేస్తున్నా. కడాయిలో ఎన్ని పడితే అన్ని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. రెండో వాయు కోసము మళ్ళీ ఇట్లన్నీ ఒత్తి పెట్టుకోవాలి. ఇట్లా నూనెలు వేసిన అన్ని ఒకసారి తిప్పేస్తాను, మళ్ళీ వేసుకుందామండి. పచ్చికారం తెల్ల రావాలి. ఇప్పుడు ఎర్రకారం కలిపిన పిండి తీసుకొని ఈ ప్రెషర్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి దాన్ని. ఈ ఎర్రకారం మురుకులు కూడా మీకు నచ్చిన సైజులో ఒత్తుకోండి. ఒక్క వాయి కాలేలోపు ఇంకో వాయి ఒత్తుకోవచ్చు. దీన్ని ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా ఒత్తిన మురుకులు కడాయిలో నూనెలో వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ బుడగలన్నీ పోయినట్టే వేగినట్టే, ఇంకా తీసేస్తా. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇట్లా కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చేట్టుగా ఆయిల్ అంతా డ్రైన్ అయ్యేట్టు దీంట్లో పెట్టేస్తా. చిన్న హోల్స్ ఉన్న బిల్లేసి డైరెక్ట్ ముకుళ్ళలోనే ఒత్తుతున్నా. ఇదో రకం మురుకులు. ఈ మిషన్కి 12 బిళ్ళలు వస్తాయి. ఏ బిల్ల అయినా వేసుకొని చేసుకోవచ్చు. మనకు నచ్చిన బిల్ల, నచ్చిన డిజైన్ కూడా చేసుకోవచ్చు. పైన బుడగలన్నీ ఆరిపోతాయి. వేగగానే బుడగలన్నీ ఆరిపోగానే తీసేయాలి. ఇది పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చేసిన పెద్ద మురుకు. కొంచెం గ్రీనిష్గా వస్తాయి ఇవి. ఇది ఎర్రకారం, కారప్పొడి వేసిన పెద్ద మురుకు. వేగిపోయింది. ఇది తీసేస్తా. చూడండి ఎంత మంచి కలర్.
మంచి ఆరెంజ్ కలర్ వచ్చినాయి. చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుందో, తింటే కూడా అంత రుచి ఉంటాయి. ఇట్లా పెట్టేసుకోవాలి. చూడండి, ఓమా, నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఉట్టి బియ్యపిండి, మనకు వేరే పిండిలు శనగపిండి కానీ, పుట్నాల పిండి కానీ, మినప్పిండి కానీ ఏమీ వేయలేదు. అయినా కూడా అంత క్రిస్పీగా వచ్చినాయి, చూడడానికి అంత బాగున్నాయి. కనిపిస్తున్నాయా మీకు? వీటికంతా ఫ్లాక్ సీడ్, నల్లయన్నీ ఫ్లాక్ సీడ్సే. చాలా టేస్ట్ ఉంటాయండి అవి. ఎర్రై పచ్చయి పక్క పక్కన ఉంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి. కరకరా అంటున్నాయి, పళ్ళకి ఇబ్బంది లేకుండా. చూడండి, సౌండ్ వినిపిస్తుందా? ఎంత క్రిస్పీగా, దాంట్లో మనం వేసింది ఏం లేదు. మంచిగా పరపరా అని హాయిగా మంచిగా ఉన్నాయి. ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి. తిని చూడు. చూడండి, కరకరకర అని ఎంత బాగా వస్తుంది సౌండ్. ఇది రెడ్ చూడు, ఎంత క్రిస్పీగా అయినాయి అంటే అబ్బాబ్బాబ్బా. అదిగో చూడండి ఎంత క్రిస్పీగా. తిని చూడు. నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి, కరకరకర అంటున్నాయి. ఇవేమో సన్న మురుకులు, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయి, అసలు టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి. మంచిగా కరకరకర అంటున్నాయండి. చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ఇదే సేమ్ ఇదే విధంగా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.